ఈ ఊరికే అనమాట మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. ఇదంతా తినాలి. నేనేమో తెలియకుండా 2 ఆర్డర్ చేసేసాను. మా బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? గెస్ట్ అయ్యా, చూడకుండా గెస్ట్ చేయరా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే పిఠాపురంలో ఉన్నా అనమాట. నాకైతే ఫస్ట్ టైం మామ ఈ ఈస్ట్ ఆంధ్రాకి రావడం. హైదరాబాద్ వెళ్ళాను, తమిళనాడు, కేరళ, కర్ణాటక అన్ని తిరిగాను, కానీ ఆంధ్రాలో కంపెనీ పని మీద రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ప్రెసెంట్ అయితే ఇప్పుడే పిఠాపురం దాటాం మామ. ఈ ఊరికే అనమాట మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇందాకే లేచాను, ఒక 8కి లేచి ఫ్రెష్ చేసి అలా బయటకు వచ్చాను. అప్పుడే పిఠాపురం వచ్చింది. మా ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ నడుస్తుంది. వైజాగ్ వెళ్ళేసరికి ఒక 12 అయిపోద్ది అనమాట. ఎండ తగులుతుండే భలే ఉంది మామ. లోపలంతా భలే చలిగా ఉంది. ఇప్పుడే బాగుంది. టైం 10:30 అయిపోయింది మామ, కానీ ఇంకా ఏం తినలేదు. అంటే డైరెక్ట్ గా విశాఖపట్నంకి వెళ్ళి తిందామని ఉన్నా అనమాట. మళ్ళీ ట్రైన్ లో ఎందుకు బాగుండదు కదా ఫుడ్, సో అందుకని. నిజం చెప్పాలంటే ఇంకా బ్రష్ కూడా చేయలేదు అనమాట. ఒకేసారి అడిగి వెళ్ళి చేసి తిందామని వెయిటింగ్. లోకల్ టిఫిన్ అంట తీసుకున్నా 50 రూపీస్. కరెక్ట్గా 2 పూరీలు వచ్చాయి. అంటే బయట నుంచి ప్యాక్ చేయించుకొని వాళ్ళు ట్రైన్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు. కరెక్ట్గా 2 పూరీలు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. వచ్చేసింది మా విశాఖపట్నం జంక్షన్. ఇక దిగి ట్యాక్సీ ఆటోనో మాట్లాడుకొని హోటల్కి వెళ్ళాలి. మన బ్రో కూడా ఇదే ట్రైన్ లో వచ్చాడు అనమాట, కడప నుంచి. ఇంకా వాడు ఎక్కడున్నాడు ఎత్తుక్కోవాలి. ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాలి. మామా ఎడి జరిగింది సంక్రాంతి? బాగా జరిగిందంట. పాపం లగేజ్ మోసుకొని తీసుకొచ్చాడు అనమాట ఊరి నుంచి. ఫస్ట్ టైం వైజాగ్ రావడం. నాకు ఇంతకు ముందు వైజాగ్ అన్న విశాఖపట్నం అన్న ఒకటే అని తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చే ముందే తెలుసుకున్నా. లేకపోతే విజయవాడ వైజాగ్ ఒకటి అనుకునేవాడిని. అప్పుడు నాకు తెలీదు వైజాగ్ విజయవాడ వేరు వేరే. టైం ఏమో 12 అయిపోయింది. ఇంకా పోతానే ఉన్నాం బయటికి. దారి కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట. ఫస్ట్ బయటకు వచ్చాం, మా ఆటో మాట్లాడాము, 250 తీసుకున్నాడు అనమాట. ముందర కనిపిస్తుంది చూడాలి, ఆర్కే బీచ్. వచ్చేసాం మా హోటల్ కి. ఇదే ట్రీబో బ్లాక్ అండ్ వైట్ అంట. ట్రైన్ అంటే జరిగింది. ఎన్ని గంటలకి ఎక్కువ ట్రైన్ నిన్న? 5:05 కడపలో మా కంపెనీ వాళ్ళ చేత అలా బుక్ చేయించాం అనమాట. ఒక టికెట్ కడప నుంచి వైజాగ్ కి, ఇంకోటి నెల్లూరు నుంచి వైజాగ్ కి. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అవుతుంది. మార్నింగ్ తిన్న పూరి వచ్చి అసలు ఏం బాగాలేదు. అంతా బయటికి తన్నేస్తున్నట్టుంది. ఇంకా వెళ్ళి ఏమన్నా మంచి ఫుడ్ తినాలి. ఏం తెలియదు మనకి ఇక్కడ ఎక్కడ ఏం ఉంటాయి ఏంది కథ అని. దగ్గరలో ఏం కనిపిస్తే అది తినేయడం అంతే. ఇది చూడండి, మా రోడ్డు కొండెక్కుతున్నట్టే ఉంది. ఏమంటారు తిన్నా? గిన్నె కూడా ఏం చేస్తాను? ఒక ఉంటుంది ఒంటరి ఏం చేస్తుంది ఇక్కడ. పోదంపా. లాస్ట్కి ఇక్కడికి వచ్చామా, జమీందారీ రెస్టారెంట్ అంట. ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉందో తెలియట్లా. ఓపెనా క్లోజా మా అన్న? ఓపెన్లో ఉంది. ఓపెనా? తెరిచున్నారా? ఎంట్రన్స్ లో వాళ్ళు పెట్టినారు ఇద్దరినే. రాయల్ సౌత్ కుజిన్ జమీందారీ అలా ఉంది. ఫుడ్ చూసే చెప్తావా? చూడండి మా రెస్టారెంట్ ఎలా ఉందో. అసలు పాతకాలం ఇల్లు లాగా ఉందన్నమాట. అన్ని పాత కుర్చీలు వేసి అంత ఓల్డ్ స్టైల్లో. చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీ. చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ క్వాంటిటీ అసలుకి. ఇదంతా తినాలి. నేనేమో తెలియకుండా 2 ఆర్డర్ చేసేసాను. సర్లే తినేయగలంలే, పొద్దున్నే తినలే కదా సరిగ్గా. ఆ బిర్యానీ వచ్చి చిట్టి ముత్యాల రైస్తో వచ్చింది. ఇదైతే బాస్మతి రైస్తో వచ్చింది అనమాట. కారం ఎట్టుంది? చాలా కారం ఉంది ఆయన అసలుకి. మా థమ్స్అప్ తెప్పించుకున్నాడు కారానికి. నేను కూడా ఐస్ క్రీమ్ తెప్పించుకోవాలి, లేకపోతే అవ్వదు. చాలా కారం ఉంది. ఐస్ క్రీమ్ లేకపోతే వల్ల ఏంటది కాదు మామ, చాలా కష్టం. చాలా కారం ఉంది తెలుసు అసలుకి. మామ బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? గెస్ట్ అయ్యా, చూడకుండా గెస్ట్ అయ్యారా? ఎంత కనబడేసింది నీకు? ఎక్కడ నాకు కనిపించట్లేదు. 941 ఎక్కువ అయ్యింది. బిర్యానీ 345 375 బిర్యానీ.
మరి అవదా? బయలుదేరాం మామ, హోటల్కి వెళ్ళి కాసేపు పడుకొని ఈవినింగ్గా బీచ్కి వెళ్దాం. ఆరానికి కడుపులో మండుతుంది మామ, ఇంకా మజ్జిగ తీసుకొని కొంచెం చల్లబరచాలన్నమాట. ఐస్ క్రీమ్తో పని అవ్వలేదు.